వందల కోట్లు పెట్టి సమ్మక్క సారలమ్మ మందిరాన్ని ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా? అంతెందుకు ఈ ప్రాంతంలో ఉండే సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్నడన్నా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి ఎన్నడన్నా కేసీఆర్ వచ్చినాడే? 2 నెలల్లో వందల కోట్లు పెట్టి సమ్మక్క సారలమ్మ మందిరాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిర్మించినందుకు మేము దిగిపోవాలనా? పేదల దైవాన్ని గౌరవించినందుకు మేము దిగిపోవాలనా? వేములవాడ రాజన్నకు నా లగ్గం ఈయనే అయింది, నా లగ్గం అయినందుకన్నా 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్క బుడ్డ రూపాయి కూడా ఇవ్వకపోతే మా ఆది శ్రీనివాస్ వస్తే 127 కోట్లు ఇచ్చి ఈరోజు వేములవాడ రాజన్న మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకోసం ప్రజాపాలన పోవాలనా? బాసర సరస్వతి విజ్ఞాన జ్యోతి బాసర సరస్వతిని 100 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన దిగిపోవాలనా? ఇవాళ చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలనా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలనా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలనా? బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా జరుపుకోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? దేనికి పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచిండ్రు. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత పొడుగు అంత పొడుగు అంటివి, లావుమని అడగడు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు అంటివి. వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తే సొమ్ములు ఇస్తే నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప? ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప? పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటావా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే